మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కర్నూలు నగరానికి చెందిన బాలిక వారం కిందట కాలేజీకి వెళ్తా అని చెప్పేసి ఇంకా తిరిగి రాలేదు ఇంటికి. అయితే బాలిక ఎప్పుడు వెళ్ళింది, కాలేజీకి ఏ టైంలో వెళ్ళింది, వారం వరకు తిరిగి రాకపోవడానికి కారణం ఏంటో వాళ్ళ తల్లిదండ్రులు అడిగి తెలుసుకుందాం. చెప్పండి నా, ఇప్పుడు వారం కిందట మీ పాప ఇంటర్మీడియట్ చదువుతుందన్నారు, లాంగ్ టర్మ్ తీసుకుందన్నారు. పోయిన బాలిక వారం అయింది తిరిగి రాలేదు, ఏం మీ అనుమానాలు? 30వ తేదీ ఉదయం 9 గంటలకు ఇంటి దగ్గర నుంచి బయలుదేరి కాలేజీకి వెళ్తానని చెప్పింది. కాలేజీకి వెళ్లకుండా మనకి కాలేజీ వెనక సందు నుంచి రోడ్డు గాయత్రి స్ట్రీట్ రోడ్డు ఎక్కినట్లు మనకి సీసీ కెమెరాలో చూపిస్తుంది. అయితే మేము ఆ రోజు పోయి కంప్లైంట్, అమ్మాయి తప్పిపోయిన రోజే స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు ఏ విధమైన మనకి క్లూ కానీ ఏది డిపార్ట్మెంట్ తరపు నుంచి రాలేదు. వారం అవుతుంది కాబట్టి ఏదైనా తెలుసాలని మా ఉద్దేశము. మా పాప మా ఇంటికి వస్తే చాలనే ఉద్దేశంతో మేము చెప్తున్నాము. అయితే బాలిక మిస్ కావడానికి కారణం ఏంటి? ఏమన్నా ఎవరితోన్నా అంటే ఎవరైనా లవ్ అఫేర్ ఉందా, లేకుంటే బాలిక ఏమైనా డిప్రెషన్ ఉందా? ఇంత ఏంది కారణాలు ఏమనుకుంటున్నారు మీరు? పాప అయితే ఆల్రెడీ లాంగ్ టర్మ్ తీసుకుంది కాబట్టి నీట్ సీట్ రాలేదనే బాధతో ఉంది. ఏ విధమైన లవ్ అఫేర్ అయితే 100% లేదు. కాకపోతే ఆ కోణంలో కూడా పోలీసులను ఎంక్వైరీ చేయండి అని చెప్పడం జరిగింది. వాళ్ళకు కూడా ఏ విధమైనటువంటి నెంబర్ల నుంచి కానీ అనుమానమైన నెంబర్లు కానీ ట్రేస్ అవుట్ కాలేదు. బాలిక అయితే కంపల్సరీగా ఈ నీట్ రాలేదనే బాధనే ఉంది. ఆ విధంగా ఆలోచన చేసి మిగతా ఇక్కడ చుట్టుపక్కలంతా కూడా చాలా వరకు కెమెరాలన్నీ చూసాము. మాకు సాధ్యమైనంత వరకు ఎక్కడ కానీ కనపడలేదు. పాపం మాకు ఏ విధంగా సరే మా పాపం మా ఇంటికి వస్తే చాలని మేము అడుగుతున్నాం మిమ్మల్ని. పాప అఘాయిత్యానికి పాల్పడి ఉంటే ఈ పాటికి వారమైంది, ఏదో విధంగా తెలుస్తుంది కదా, ఇప్పుడు మీరు ఏమనుకోవచ్చు? ఏ విధంగా పాప అయితే అఘాయిత్యానికి పాల్పడితే మనకి కాలువలో కానీ ఎక్కడైనా ట్రైన్ కానీ ఏదైనా అట్లా అఘాయిత్యం చేసుకుంటే కూడా వారమైంది కాబట్టి మనకి ఏ విధంగా మన బాడీ ట్రేస్ అవుట్ కావడానికి అవకాశం ఉంటుంది. పాప అయితే చనిపోయలేదనే ఉద్దేశంతో పోలీసు వాళ్ళు కొద్ది చర్య తీసుకొని పకడ్బందీగా వెతికితే దొరుకుతుందని మాకు పూర్తి నమ్మకం ఉంది. దీని పరంగా చూస్తే పోలీసు వారు చర్యలు తీసుకొని బలంగా వెతకగలిగితే మా పాప మాకు వస్తుందన్న నమ్మకంతో మేము చెప్తున్నాం సార్. ఓకే, మీరు కూడా ఒక ఫైర్ డిపార్ట్మెంట్ హెడ్ కానిస్టేబుల్, ఒక డిపార్ట్మెంట్కి చెందిన అమ్మాయి, ఇప్పుడు డిపార్ట్మెంట్ కూడా ట్రేస్ చేయలేకపోతుంది, దీన్ని ఎలా చూడొచ్చు? డిపార్ట్మెంట్ ట్రేస్ చేయకపోవడానికి కారణం ఏమంటే ఆల్రెడీ ఆ అమ్మాయి దగ్గర ఒక సెల్ ఫోన్ కూడా లేదు. సెల్ ఫోన్ లేకపోవడం, ఇప్పుడు ఏదైనా కేసు ట్రేస్ అయిందంటే కంపల్సరీ క్లూ కావాలంటే మనకి ఏదో సెల్ ఫోన్ ఉంటే గాను, లేదంటే ఫ్రెండ్స్ నుంచి నెంబర్లు ఉంటేనో, లేదంటే లవ్ అఫేర్ ఉండి లవర్తో పోతేనో దొరకడానికి అవకాశం ఉంటుంది. ఈ కేసులో వచ్చేసి పాప దగ్గర ఫోన్ లేదు. కాకపోతే దీన్ని ఏ విధంగా చేయొచ్చు అంటే ఎక్కువగా స్ప్రెడ్ చేసి చూస్తే తప్ప దొరకడానికి అవకాశం ఉంది తప్ప దగ్గరగా మనకి కర్నూలులో చూసి పక్కన చూసి దొరకడానికి అవకాశం లేదు. ఎక్కువ శాతం అన్ని పోలీస్ స్టేషన్లకు, చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లు అయితేనేమి మిగతా అన్ని స్టేషన్లకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి చర్య తీసుకుంటే తప్ప పాప దొరకడానికి అవకాశం లేదని నా ఉద్దేశం. అంటే ఇంత టెక్నాలజీ పెరిగింది, సీసీ కెమెరాలు ఉన్నాయి ప్రతి రోడ్లో, మెయిన్ రోడ్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇప్పుడు అమ్మాయి పోతే రోడ్లో, మెయిన్ రోడ్లో పోతుంది, సీసీ కెమెరాలు ఎలాంటి కూడా ఉపయోగం లేదంటారు దీంట్లో? సీసీ కెమెరాలు పేరుకు మాత్రమే సీసీ కెమెరాలు, కానీ టౌన్లో ఎక్కువ శాతం సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. మేము పాపను ట్రేస్ అవుట్ చేసింది కూడా ప్రైవేట్ సీసీ కెమెరాలు మాత్రమే. గవర్నమెంట్ సీసీ కెమెరాలు చాలా వరకు తక్కువగా పనిచేస్తున్నాయి. పూర్తిగా పనిచేయడం చెప్పట్లేదు, కానీ చాలా కెమెరాలు పనిచేయట్లేదు. ఒకవేళ మొత్తం పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు పనిచేస్తుంటే ఏమైనా ఆచూకీ లభ్యం అవుతుందా అనుకోవచ్చా? కంపల్సరీగా పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు పనిచేస్తే మనకి అమ్మాయి ట్రేస్ అవుట్ కావడానికి ఛాన్స్ ఉంది. సీసీ కెమెరాలు అయితే సంపూర్తిగా ఎక్కడ కానీ మనకి పనిచేయడం లేదు. ఇప్పుడు మీరు ఏమన్నా కంప్లైంట్ ఎక్కడ ఇచ్చారు? కంప్లైంట్ ఇచ్చినాక ఎలా రెస్పాన్స్ ఉంది? కంప్లైంట్ 3 టౌన్లో ఇచ్చాము మనము. కంప్లైంట్ ఇచ్చినాక వాళ్ళు కంప్లైంట్ తీసుకుని ట్రేస్ అవుట్ చేస్తామని చెప్పారు, కానీ ఒక టీం పెట్టినారు. ఒక టీం పెట్టి ట్రేస్ అవుట్ చేయడానికి వాళ్ళు కూడా ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళకు కూడా సాధ్యం కాలేదు. దాంతోపాటు మేము కూడా సాధ్యమైనంత వరకు బయట నుంచి వెహికల్ వేసుకొని చుట్టుపక్కల అంతా మా ప్రయత్నం మేము సాయశక్తులు చేశాము. అమ్మాయి అయితే మాకు ఎక్కడ తారాసపడలేదు. అట్లా అలాగే అమ్మాయి తల్లి ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, మీ అమ్మాయి తప్పిపోయింది, ఆ రోజు పోయేటప్పుడు మీకు ఏమని చెప్పిపోయింది? కాలేజ్ వెళ్తానని చెప్పింది సార్, అంతే. పోయింది, ఇంకా రాలేదు. ఏమన్నా మీకు ఏం అనుమానాలు? ఇంకా ఏం అనుమానం సార్, ఫోన్ మాట్లాడుతున్నాను, ఎవరితో ఏం ఫోన్ మాట్లాడరు. ఇంటికి వచ్చి చదువుకునేది, తినేది, వెళ్ళిపోయేది కాలేజీకి, అంతే. ఆ రోజు వెళ్ళింది, ఇంకా రాలే. ఎలా ఉండేది అమ్మాయి? వాళ్ళకి ఎవరితో ఎక్కువ మాట్లాడదు సార్. అది ఇన్ని రోజులు అవుతుంది, పాప కనిపించలేదు. మీరు ఇంకా ఎక్కడెక్కడ మొత్తం బంధువులు కానీ వాళ్ళందరికి ఫోన్ చేసి జరిగిందా? మీకే అందరూ చూసినారు, ఏమనుకుంటున్నారు? తెలిసింది లేదని అందరూ ఎత్తుకుతున్నారు, ఎవరికి కనపడడం లేదు సార్. లాంగ్ టర్మ్ తప్పిపోయినందుకే ఏమైనా అఘాయిత్యానికి పాల్పడుతున్నట్టు ఏమైనా మీకు అనిపిస్తుందా? ఏమైనా అనుమానాలు ఉన్నాయా? అట్లా ఏం లేదు సార్.
ఆమెకి కొంచెం 2 లాంగ్ టర్మ్ తీసుకున్నందుకు రాలేదన్న బాధతో అట్లా ఉంది సార్. అంటే మీకు శాస్త్రాలు చెప్పిందని నాకు రాలేదు, సీట్ రాలేదు అని. అట్లా అన్నా మేము చెప్తుంటే సార్ మోటివేషన్ చేస్తుంటే వాళ్ళ డాడీ చేతన కాడి చదవమని లేదంటే వదిలేసాయని చెప్పారు. ఎంతమంది మీకు పిల్లలు? 3 సార్, 2 బిడ్డలు ఒక కొడుకు సార్. మీ అమ్మాయి? పెద్ద అమ్మాయి. అంటే ఎప్పుడన్నా వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఏమైనా చెప్పేదా నేను లాంగ్ టర్మ్ మిస్ అయినాను అలా బాధపడిన సంఘటనలు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకున్నట్టు ఏమన్నా మీకు తెలిసిందేమన్నా? ఏం లేదు సార్ అవన్నీ. అమ్మాయి బాబాయ్ అని సార్. అమ్మాయి 2 times నుంచి లాంగ్ టర్మ్ వెళ్ళినప్పుడు కూడా మేము ఎప్పుడు కూడా మాట్లాడాము, వద్దులేమ్మా ఈ ఎందుకు నీకు, ఒకసారి చాలు లాంగ్ టర్మ్, ఇంకా రెండోసారి అంటే కూడా నువ్వు ప్రెజర్ అవుతావు, వేరే ఆల్టర్నేటివ్గా చూసుకుందావు అంటే ఈసారి డైట్ రాపించింది సార్. డైట్ కూడా అమ్మాయి డిస్టిక్ 10th ర్యాంక్ వచ్చింది. అలాగే సెంట్రల్ యూనివర్సిటీ కూడా రాపిస్తే మంచి ర్యాంక్ వచ్చింది, బిలో 500 బిలో ర్యాంక్ వచ్చింది. అక్కడ చేరమ్మాయి అంటే బాబాయ్ నేను ఒక్కసారి చూస్తే నాకు 427 వచ్చినాయి, ఇంకా 2 బిట్లు అయింటే నాకు MBBS సీట్ వచ్చేది, మా తమ్మునికి ఆల్రెడీ వచ్చింది, ఇది ఒకసారి చూస్తా అని చెప్పి అనేది. వద్దులేమ్మా అని వాళ్ళ ఫాదర్ కూడా వద్దులేమ్మా ఎందుకు ఒకరు ప్రెజర్ అవుతుంది నీకు, ఇప్పటికే 2 years అయింది అని చెప్పి అన్నా. కానీ అమ్మాయి అంటే అమ్మాయి ఇంట్రెస్ట్గానే చేరింది సార్ ఈసారి లాంగ్ టర్మ్. అందులో వాళ్ళ ప్రిన్సిపల్ వాళ్ళు కూడా వచ్చి మోటివేట్ చేశారు అమ్మాయిని. అమ్మాయి ఇది ఒకసారి నువ్వు వస్తే నువ్వు జస్ట్ వచ్చి క్లాస్లో వింటే కూడా నువ్వు సీటు కొడతావు, రమ్మని చెప్తే వెళ్ళి కాలేజీలో జాయిన్ కావడం జరిగింది. అయితే లాస్ట్ 2 months నుంచి కొంచెం అమ్మాయి ప్రెజర్గా ఫీల్ అయ్యి కాలేజీ సరిగా వెళ్ళక ఇంటి దగ్గరే తనకి ఇష్టం ఉన్న రోజు వెళ్ళడం, లేదంటే ఒక రోజు ఇంటికి ఉండడం అట్లా జరుగుతుందంట. ఈ లాస్ట్ 13th రోజు మార్నింగ్ వాళ్ళ మేడం కూడా ఫోన్ చేసిందంట సార్. అంటే నేను 1 hour లేట్గా వస్తాను మేడం, నాకు పర్మిషన్ ఇవ్వండి అంటే వాళ్ళ ప్రిన్సిపల్ మేడం కూడా యాక్సెప్ట్ చేసి ఓకే అమ్మా అని చెప్పి మెసేజ్ పెట్టిందని చెప్పి వాళ్ళ మేడం కూడా చెప్తుంది. అది కూడా మాకు చూపించారు. అయితే వాళ్ళ మదర్ మధ్యాహ్నము లంచ్ క్యారీ ఇచ్చినప్పుడు యాజ్ యూజువల్గా ఉంటుందని చెప్పి ఆఫీస్ దగ్గర పెట్టొచ్చారు. కానీ అమ్మాయిని అప్పుడే అడిగింటే కూడా తెలిసేది. వాళ్ళు రెగ్యులర్గా ఆబ్సెంటీస్ వేసినారు. వేసి సాయంత్రం వాళ్ళ మదర్ తీసుకురానికి వెళ్ళినప్పుడు లేదని చెప్పి ఆబ్సెంటీస్ అని చెప్పారు. ఇమ్మీడియట్గా నాకు వాళ్ళ ఫాదర్ మొంత తుఫాన్కి డ్యూటీకి వెళ్ళింటే నాకు ఫోన్ చేశాడు, నేను ఇక్కడ టీచర్గా వర్క్ చేస్తున్నాను, పాప కాలేజ్ దగ్గర లేదంటారా అక్కడికి వెళ్ళు అని చెప్పి నాకు మా బ్రదరు ఫోన్ చేస్తే వెళ్ళాను సార్. వెళ్తే వాళ్ళ ప్రిన్సిపల్ మేడము సార్ మార్నింగ్ నుంచి రాలేదని చెప్పి చెప్పింది. అయితే అమ్మాయి ఒక నోట్ రాసుకుంది, మామూలుగా బుక్లో ఎప్పుడైనా డిప్రెషన్గా ఉన్నప్పుడు తన ఫీలింగ్స్ని రాసుకునేది. అమ్మాయి ఆ రోజు కూడా కొంత ఆధ్యాత్మికంగా రాసుకుంది. మాకేమంటే ఆధ్యాత్మికంగా అమ్మాయి ఏమన్నా టెంపుల్స్ వెళ్ళిందా లేకపోతే ఎక్కడన్నా మెడిటేషన్ సెంటర్లో వెళ్ళి ఉందా అనేది ఒక డౌట్గా ఉంది. ఇప్పుడు ఎక్కడైనా వెళ్ళాల్సిన అవసరం వస్తే కూడా పాప దగ్గర డబ్బులు లేవు, సెల్ ఫోన్ లేదు, ఫ్రెండ్స్ కాంటాక్ట్ కూడా లేదని తెలుస్తుంది, మరి ఎలా వెళ్తుంది అనుకుంటున్నారు సార్? అంటే అమ్మాయి దగ్గర ఏం లేవు, కానీ కాకపోతే అమ్మాయి చేతిలో ఒక రింగ్ ఉంది, తర్వాత చెవులకు కమ్మలు ఉన్నాయి. సరే అమ్మాయి ఏమైనా అట్లాంటి ఆలోచన ఉండంటే ఏమన్నా అంటే నా ఉద్దేశం వాళ్ళ పేరెంట్స్ అయితే లేదని చెప్తున్నారు, కానీ ఏమన్నా ప్యాకెట్ మనీ ఎప్పుడైనా ఇచ్చినప్పుడు కొంత పోగు చేసుకుని ఉండొచ్చు కూడా నేను అనుకుంటున్నాను. వాళ్ళు అయితే లేదని చెప్తున్నారు. అట్లా ఏమైనా ట్రైన్కి ఫ్రీగా వెళ్ళొచ్చు కదా సార్. యాక్చువల్గా అమ్మాయి విజయవాడలో చదివింది కాబట్టి విజయవాడకు ట్రైన్కి వెళ్ళి అక్కడ నుంచి కూడా ఏమైనా వెళ్ళిండొచ్చు అని నా అనుమానం. నేను అది వ్యక్తం చేస్తున్నా, వాళ్ళ పేరెంట్స్ కూడా అదే చెప్తున్నాను. అయితే అక్కడ వాళ్ళ బాబాయ్ ఓన్ బాబాయ్ వచ్చేసి విజయవాడలో ఇంటెలిజెన్స్ దాంట్లో సిఐగా పనిచేస్తున్నాడు. అతను కూడా అక్కడ ఉన్న డిఎస్పీ చెప్పి ఎంక్వైరీ చేయించాడని చెప్పి చెప్తున్నాడు, లేదని చెప్తున్నారు. కానీ ఇంకొక అంటే మనము కొంచెం గట్టిగా ప్రయత్నం చేసి ఆ కోణంలో కూడా చూస్తే మంచిదని నా అభిప్రాయం. వాళ్ళ పేరెంట్స్ కూడా అదే అనుకుంటున్నారు. ఇక్కడ కర్నూలు సరౌండింగ్లో ఉన్న టెంపుల్స్ కానీ తర్వాత ఆధ్యాత్మిక సెంటర్లు కానీ వృద్ధాశ్రమాలు అన్నీ కూడా మేమందరం కూడా ఒక టీంలుగా ఏర్పాటు చేసుకొని వాళ్ళ బాబాయ్ నేను అందరం కూడా టీంలుగా ఏర్పాటు చేసుకొని చూడడం జరిగింది, వాళ్ళ మేనత్త అందరము. అయితే ఎక్కడ ఏ టెంపుల్ కూడా మాకు తారసపడలేదు. దీని విషయంలో అంటే అమ్మాయి ఏమైనా వెళ్ళిందా లేకపోతే ఈ కర్నూలు టౌన్లోనే ఎక్కడన్నా అమ్మాయి ఏమైనా సింగిల్గా ఉంటే ఏదైనా అక్కడ ఉన్న వాళ్ళు ఏమన్నా అంటే కొంచెం డౌట్ ఏమంటే ఈ వారం రోజుల నుంచి రాలేదంటే కర్నూలు టౌన్ దాటకముందే ఏమన్నా ఎవరితోన్నా అంటే ఎవరన్నా అమ్మాయిని మేము తీసుకెళ్తాం రా అని చెప్పి తీసుకెళ్ళి కిడ్నాప్ చేశారని చెప్పి అనుమానాలు ఏమన్నా అనుకుంటారా సార్? అంటే ప్రతి ఒక్క దాని గురించి ఆలోచించాల్సి ఉంది సార్. ఇప్పుడు అంటే కిడ్నాప్ గురించి అయినా సరే ఏదైనా పోకిరి వేదో లేదన్నా అమ్మాయిని చేసినారన్నా దాని గురించి ఆలోచించాల్సి ఉంది. ఇట్లా ఆధ్యాత్మికంగా సెంటర్లో వెళ్ళినారని ఆలోచించితే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి సార్. అంటే ఒక కోణంలో కాకుండా అన్ని కోణాల్లో చూడమని మా రిక్వెస్ట్ సార్. పాప పోయే ముందర ఒక 1 or 2 days బ్యాక్ వాడేపల్లి వెంకటేశ్వర టెంపుల్ గురించి సెర్చ్ చేసింది. మాకు ఆ కోణంలో ఒకటి కొద్దిగా ఎంక్వైరీ చేయించి బలంగా ఎంక్వైరీ చేపిస్తే ఏమైనా దొరుకుతుంది ఏమైనా ఆశ ఉంది సార్. ఇక్కడ ఏ ప్రాంతం? తూర్పుగోదావరి జిల్లా వాడేపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని గూగుల్లో కొట్టి దాని గురించి కూడా సెర్చ్ చేసింది. అది వాళ్ళ లెక్చరర్ని కూడా అడిగింది, దాని ఆ టెంపుల్ ఎట్లా సార్, అది ఎందుకు ఫేమస్, ఎందుకు అట్లా అని కొద్దిగా దాని గురించి టెంపుల్ గురించి ఎంక్వైరీ చేసుకుంది. మాకు అదొకటి డౌట్ ఉంది సార్. ఇంకా
అంటే ఏమన్నా పాప దగ్గర డబ్బులు కానీ సెల్ ఫోన్ లేదు కదా, ఎలా వెళ్తుంది అనుకుంటున్నారు? అదే డబ్బులు సెల్ ఫోన్ ఏం లేదు, పాపంగా ఆల్రెడీ కొద్దిగా ప్రెజర్లో ఉన్నట్టుంది కదా, ఆల్రెడీ ఏమన్నా అట్లా ఏదైనా ఆధార్ కార్డు కూడా లేదు ఒకవేళ బస్సులు ఫ్రీ బస్సులు అనుకోవడానికి. అదే ఆలోచన చేస్తున్నాం సరే. అక్కడ కూడా దాదాపు చూసాము, మేము మాకు తెలిసినంత వరకు సెర్చ్ చేసాం, కానీ అక్కడ కూడా ఏం తారసపడలేదు. ఏదైతే నగరానికి చెందిన బాలిక 20 ఏళ్ళ బాలిక కాలేజీకి వెళ్తా అని చెప్పేసి వారం కిందటైనా కూడా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు అయితే శోక సముద్రంలో మునిగిపోయారు. అయితే పోలీసులు ఎంత దర్యాప్తు చేపట్టి కూడా బాలిక అదృశ్యమైన బాలికను అయితే ఇంకా కనుగొనలేకపోయారు. అయితే ప్రతి కోణం కూడా బాలిక ఆచూగా కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా బాలిక ఇంకా ఆచూగా అయితే లభ్యం కాదు. అయితే ఏదైతే టెంపుల్ గూగుల్లో టెంపుల్ని సెర్చ్ చేసిందో ఆ టెంపుల్ కూడా వెళ్ళినట్టయితే అనుమానాలు అయితే వీళ్ళు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కూడా అనేక కోణాల్లో కూడా దర్యాప్తు చేసి బాలిక ఆచూకీ తెలపమని చెప్పేసి తల్లిదండ్రులు అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నాగబాబుతో కిరణ్, సుమన్ టీవీ, ఉమ్మడి కర్నూలు జిల్లా.